చిన్నప్పుడు మా అమ్మ రెడీ చేస్తుండే, ఇప్పుడు మా ఆంటీ రెడీ చేస్తుంది. ఎంత అదృష్టం చేశానో కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా, గణపయ్య దగ్గరికి. ఈ బేబీ పింక్ శారీ అండ్ మల్టీ కలర్ బ్లౌజ్ తో స్టైల్ చేస్తున్నా. ఇలా స్ట్రెచబుల్ షేప్ వేర్ యూజ్ చేయడం వల్ల ఎంత స్లిమ్ గా కనిపిస్తున్నానో మీరే చూడండి. టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి ట్రెడిషనల్ గా ఉండడానికి ఈ గుట్ట పూసల హారం అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నా. దెన్ రింగ్స్ పెట్టుకుని ఇలా ట్విస్టెడ్ హెయిర్ స్టైల్ వేసుకున్నా. ఓన్లీ హెయిర్ లీవ్ ఎందుకని మా ఆంటీ ఈ క్లిప్ పెట్టింది. ఇంకా మా ఆంటీని కూడా రెడీ చేసి అందరం కలిసి వినాయకుని దగ్గరికి వెళ్ళాము. చిన్నప్పుడు ఇలా వినాయకుడు పండగ వస్తుందంటే 9 days టెంపుల్ దగ్గరే ఉండేవాళ్ళం. ఆ రోజులే బాగుండేవి. ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటే నా రింగ్ సొట్టబడింది. ఇంకా నీతో కాదులే అని మా ఆయనే కొట్టేశాడు. దేవుడి ప్రసాదం తీసుకొని మన సబ్స్క్రైబర్స్ ని కలిసా. ఇక్కడ ప్రతి ఒక్కరు మీ వీడియోస్ చూస్తాం, మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అంటుంటే దిల్ ఖుష్ అయింది. ఈ బుడ్డి గ్యాంగ్ అంతా మన సబ్స్క్రైబర్స్. ఒకసారి వీళ్ళకి హాయ్ చెప్పండి. ఇక్కడ అన్నదానం కూడా ఉండే. ఎన్ని వెరైటీస్ చూడండి. పట్టకున్న కడుపు నిండా తినేసా. నెక్స్ట్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. మీరెవరైనా వెళ్తే క్రౌడ్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అయితే ఈసారి గ్రహణం వచ్చింది కాబట్టి గణపయ్యని ముందుగానే తీసుకెళ్లిపోతారంట. నిజమేనా? జై బోలో గణేష్